Hello everyone, welcome to another video on linked lists. We are given two sorted linked lists. Our two sorted linked lists ni we have to merge. These are singly linked lists only. కాకపోతే ఇవి సార్టెడ్ ఉన్నాయి. దిస్ ఇస్ H1, ఇది H2, head 1, head 2. హెడ్ పాయింటర్స్ని డిస్టర్బ్ చేయకూడదు కాబట్టి ఐఎమ్ టేకింగ్ న్యూ పాయింటర్స్ X and Y. ఇఫ్ యూ లుక్ ఎట్ దిస్ కేర్ఫుల్లీ, ఈ రెండింటిని మర్జ్ చేయాలంతే. ఆ రిజల్టెంట్ లింక్ లిస్ట్ కూడా ఇట్ షుడ్ బి సార్టెడ్. ఇట్స్ అ వెరీ సింపుల్ ప్రాబ్లం. ఎక్స్ దీనికి పాయింట్ అవుతుంది, వై దీనికి పాయింట్ అవుతుంది. ఎక్స్ని వైని కంపేర్ చేస్తాను నేను. విచ్ ఇస్ స్మాలర్? 1. సో 1 అలా పెట్టుకుంటా. నెక్స్ట్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ డాట్ నెక్స్ట్ చేస్తా, ఇది ఎక్స్ అవుద్ది. మళ్ళీ 2ని 4ని కంపేర్ చేస్తా. స్మాలర్ వాల్యూని నా కొత్త లింక్ లిస్ట్లో యాడ్ చేసుకుంటా. మళ్ళీ ఎక్స్ని ఇంక్రిమెంట్ చేస్తా. 3 and 4ని కంపేర్ చేస్తా, ఇట్ విల్ బి 3 అగైన్. ఎక్స్ని ఇంక్రిమెంట్ చేస్తున్నా. 6 and 4ని కంపేర్ చేస్తా, దిస్ టైమ్ ఇట్ విల్ బి 4, ఎందుకంటే 6 is greater than 4. నౌ వైని ఇంక్రిమెంట్ చేస్తున్నా. 6 and 7ని కంపేర్ చేస్తా, దిస్ టైమ్ అగైన్ ఇట్ విల్ బి ఎక్స్ విచ్ ఇస్ 6. ఎక్స్ని ఇంక్రిమెంట్ చేస్తా. ఎక్స్ అండ్ వైని కంపేర్ చేస్తే 7 is smaller, సో వై ఇంక్రిమెంట్ అవుతుంది. మళ్ళీ ఎక్స్ అండ్ వైని కంపేర్ చేస్తా, 8 వస్తుంది. ఎక్స్ని ఇంక్రిమెంట్ చేస్తా. ఎక్స్ ఇస్ పాయింటింగ్ టు నల్. ఇంకా నల్ని టెల్ని కంపేర్ చేయగలనా? ఐ కెనాట్. వెన్ ఎక్స్ ఇస్ పాయింటింగ్ టు నల్, ఇట్ టెల్స్ మీ దాట్ నా ఫస్ట్ లింక్ లిస్ట్లో ఐ హ్యావ్ రీచ్ ద ఎండ్. ఫస్ట్ లింక్ లిస్ట్లో అన్ని నోట్స్ని చూస్తాను కాబట్టి సింపుల్గా సెకండ్ లింక్ లిస్ట్లో వై నుంచి ఎండ్ వరకు యాజ్ ఇట్ ఈస్గా తీసుకొచ్చి ఇక్కడ పెట్టేస్తే సరిపోతుంది. ఇక్కడ కింద రాసుకుంటా. ఈ 10 and నల్ని యాజ్ ఇట్ ఈస్గా తీసుకొచ్చి ఇక్కడ పెట్టేస్తా. దట్స్ ఇట్. ఈ హెడ్ని కూడా నేను ట్రాక్ చేసుకోవాలి ఇన్ ఆర్డర్ టు రిటర్న్ దిస్ మర్జ్డ్ లింక్ లిస్ట్. సింపుల్, ఇంతే లాజిక్. టైం కాంప్లెక్సిటీ వచ్చేసి బిగ్ ఆఫ్ n, బికాస్ వీఆర్ ట్రావర్సింగ్ త్రూ ఆల్ ద నోట్స్ ఇన్ బోత్ ద లింక్ లిస్ట్. స్పేస్ కాంప్లెక్సిటీ వచ్చేసి బిగ్ ఆఫ్ 1, బికాస్ వీఆర్ నాట్ యూజింగ్ ఎనీ అడిషనల్ స్పేస్. ఇది H1, H2. ఇనీషియల్గా మన ట్రావర్సల్ స్టార్ట్ చేసేటప్పుడు నా మర్జ్డ్ లింక్ లిస్ట్లో హెడ్ ఏంటో తెలుసుకోవాలి. ఈ రెండింటిలో స్మాలర్ వాల్యూ విల్ బి ద హెడ్ ఆఫ్ ద మర్జ్డ్ లింక్ లిస్ట్. దానికే మనం ఈ కోడ్ రాసుకున్నాం. లెట్స్ టేక్ ద సేమ్ ఎగ్జాంపుల్ హియర్. ఈ రెండింటిలో స్మాలర్ ఎలిమెంట్ని ఐ పాయింట్ as current. If h1.data is less than h2.data, smaller element will be my current. In the else case, because h2.data is smaller, current will be h2. ఇక్కడ x ఉంటుంది, ఇక్కడ y ఉంటుంది. కరెంట్ని ఎక్కడైతే పాయింట్ చేస్తే అక్కడ ఎక్స్ని ఇంక్రిమెంట్ చేస్తాం. ఒకవేళ కరెంట్ని ఇక్కడ పాయింట్ చేస్తే ఇక్కడ వైని ఇంక్రిమెంట్ చేస్తాం. Because my merged linked list is in sorted order, I am starting with the smallest element. X దీనికి పాయింట్ చేస్తుంది, ఇప్పుడు y దీనికి పాయింట్ చేస్తుంది, అండ్ కరెంట్ దీనికి పాయింట్ చేస్తుంది. Now my new head will be current. ఇప్పుడు ఇలా ట్రావర్స్ చేసుకుంటూ వెళ్తున్నప్పుడు ఇదర్ x ఆర్ y రెండిట్లో ఏదైనా నల్ అయిపోవచ్చు. ఇక్కడ మనం రెండు లింక్ లిస్ట్లో ఎక్స్ని ట్రావెల్స్ చేస్తున్నాం, వైని కూడా ట్రావెల్స్ చేస్తున్నాం. ఈ రెండింటిలో ఏదైనా ఫస్ట్ ఎండ్కి చేరిపోవచ్చు. దట్స్ వై ఐఎమ్ చెకింగ్ ఆర్ కండిషన్ హియర్. వైల్ ఎక్స్ నాట్ ఈక్వల్ టు నల్ ఆర్ వై నాట్ ఈక్వల్ టు నల్, ఈ రెండింటిలో ఒకటి నల్ అయినా ఐ కమ్ అవుట్ ఆఫ్ ద లూప్. మన కేసులో ఫస్ట్ ఎక్స్ నల్ అయిపోతుంది. దట్స్ వై దిస్ కండిషన్ విల్ ఫెయిల్ అండ్ విల్ కమ్ అవుట్ ఆఫ్ ద లూప్. ఇప్పుడు నేను చెక్ చేయాల్సింది ఎక్స్ అండ్ వై, ఈ రెండింటిలో ఏది చిన్నది అని. బికాస్ ఎక్స్ డాట్ డేటా ఈజ్ లెస్ దెన్ వై డాట్ డేటా, 2 less than 4, this will get executed. Current dot next equal to x. నా కరెంట్ నోడ్కి ఐఎమ్ పాయింటింగ్ టు ఎక్స్, బికాజ్ 1 తర్వాత 2 రావాలి కాబట్టి, అండ్ ఎక్స్ని ఇంక్రిమెంట్ చేస్తున్నా. ఇప్పుడు ఇది కరెంట్ అయింది. ఎక్స్ని ఇంక్రిమెంట్ చేశాక కరెంట్ని కూడా ఇంక్రిమెంట్ చేయాలి. దిస్ స్టేట్మెంట్ కరెంట్ ఈక్వల్ టు కరెంట్ డాట్ నెక్స్ట్. ఇప్పుడు ఇది నా కరెంట్. నేను కంపేర్ చేయాల్సింది ఎక్స్ అండ్ వై వాల్యూస్. 3 is less than 4. So my current dot next will be x. ఇది కూడా మర్జ్ అయిపోయింది.
నా ఎక్స్ని ఇంక్రిమెంట్ చేస్తా అండ్ కరెంట్ని ఇంక్రిమెంట్ చేస్తా. కరెంట్ ఇస్ 3, ఎక్స్ ఇస్ 6. 6 and 4ని కంపేర్ చేస్తాం. బికాస్ 4 is smaller, I'll point my current dot next to y. సో ఇప్పటివరకు వచ్చిన లింక్ లిస్ట్ 1, 2, 3, 4. బికాస్ దిస్ టైమ్ y వాల్యూ ఇస్ స్మాలర్, నేను వైని ఇంక్రిమెంట్ చేస్తా. ఎక్స్ అక్కడే ఉంటుంది. బికాస్ దిస్ ఎక్స్ ఇస్ నాట్ పార్ట్ ఆఫ్ మై మర్జ్డ్ లింక్ లిస్ట్ యెట్. కరెంట్ని కూడా ఇంక్రిమెంట్ చేస్తా. నౌ దిస్ విల్ బి కరెంట్, ఎందుకంటే కరెంట్ ఈక్వల్ టు కరెంట్ డాట్ నెక్స్ట్ కాబట్టి. 3 dot next is 4 now. Now again let's compare x and y. 6 is less than 7. So దీని ఇంక్రిమెంట్ చేస్తా. సో కరెంట్ డాట్ నెక్స్ట్ విల్ బి x. Now this node is part of my merged link list. ఇది అయిపోయిన తర్వాత ఎక్స్ని ఇంక్రిమెంట్ చేస్తా, y అలాగే ఉంటుంది. కరెంట్ని కూడా ఇంక్రిమెంట్ చేస్తా. కరెంట్ ఈక్వల్ టు కరెంట్ డాట్ నెక్స్ట్, దిస్ విల్ బి కరెంట్. మళ్ళీ ఎక్స్ అండ్ వైని కంపేర్ చేస్తా. వై స్మాలర్, సో ఇప్పుడున్న కరెంట్ డాట్ నెక్స్ట్ విల్ బి వై, అందుకే ఇక్కడ 7 వస్తుంది. దీని మర్జ్డ్ లిస్ట్లోకి యాడ్ చేసేసిన తర్వాత ఐ ఇంక్రిమెంట్ వై, ఐ ఇంక్రిమెంట్ కరెంట్ ఈక్వల్ టు కరెంట్ డాట్ నెక్స్ట్, దిస్ విల్ బి కరెంట్. మళ్ళీ ఎక్స్ అండ్ వైని కంపేర్ చేద్దాం. ఎక్స్ ఇస్ స్మాలర్, ఇప్పుడు నాకు కరెంట్ ఇది కాబట్టి దీని నెక్స్ట్ విల్ బి 8. అదే ఇక్కడ రాసుకుంటాం. కరెంట్ డాట్ నెక్స్ట్ ఈక్వల్ టు ఎక్స్ చేసిన తర్వాత ఐ ఇంక్రిమెంట్ ఎక్స్. ఇప్పుడు మై ఎక్స్ ఇస్ నో మోర్ నల్, ఎక్స్ ఈక్వల్స్ టు నల్, సో ఐ హ్యావ్ టు కమ్ అవుట్ ఆఫ్ ద వైల్ లూప్. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, ఫస్ట్ లింక్ లిస్ట్లో అన్ని నోట్స్ చూస్తాం కాబట్టి, అండ్ ఈ సెకండ్ లింక్ లిస్ట్లో దిస్ ఈజ్ ఆల్రెడీ సార్టెడ్. సో యాజ్ డీస్గా దీన్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టేయాలంతే. 8 తర్వాత వైని తీసుకొచ్చి పెట్టేయాలి. ఇది కరెంట్ అవుద్ది. కరెంట్ డాట్ నెక్స్ట్ ఈక్వల్ టు వై, అంతే. ఈ నోట్స్ అన్నీ యాజ్ ఇట్ ఈస్ అలాగే ఉంటాయి. అదే ఇక్కడ రాసుకున్నాం. వన్స్ ఐ కమ్ అవుట్ ఆఫ్ ద వైల్ లూప్, ఇఫ్ ఎక్స్ ఇస్ నాట్ ఈక్వల్ టు నల్, అంటే సెకండ్ లింక్ లిస్ట్లో ట్రావర్సల్ కంప్లీట్ అయిపోతే ఐ జస్ట్ డూ కరెంట్ డాట్ నెక్స్ట్ ఈక్వల్ టు ఎక్స్. బట్ మన ఎగ్జాంపుల్లో వి డెంట్ ఎన్కౌంటర్ దిస్ కండిషన్, ఎక్స్ ఇస్ నల్ అండ్ వై ఇస్ నాట్ నల్. సో ఈ కండిషన్ లోపలికి వెళ్ళి కరెంట్ డాట్ నెక్స్ట్ ఈక్వల్ టు వై. వై ఎక్కడికైతే పాయింట్ అవుతుందో 10కి, అక్కడి నుంచి రిమైనింగ్ సెకండ్ లింక్ లిస్ట్ మొత్తం ఆల్రెడీ సార్టెడ్ ఉంది. సో సింపుల్గా దీన్నే తీసుకొచ్చి ఐఎమ్ అటాచింగ్ టు కరెంట్ డాట్ నెక్స్ట్, అండ్ ఫైనలీ ఐ విల్ బి రిటర్నింగ్ హెడ్. యాజ్ డిస్కస్డ్, టైమ్ కాంప్లెక్సిటీ ఈజ్ బిగ్ ఆఫ్ n అండ్ స్పేస్ కాంప్లెక్సిటీ ఈజ్ బిగ్ ఆఫ్ 1. మనం కొత్తగా ఏ లింక్ లిస్ట్ని తీసుకోవట్లేదు, కొత్తగా ఏ నోట్స్ని క్రియేట్ చేయట్లేదు. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ నోట్స్లోనే నెక్స్ట్ పాయింటర్ని మ్యానిపులేట్ చేస్తున్నాం. And finally, we got our merged linked list. Now come, let's code this on LeetCode. Problem number 21, merge 2 sorted lists. You are given the heads of 2 sorted linked lists, list 1 and list 2. Merge the 2 lists into 1 sorted list. మనకి ఇచ్చిన list 1, list 2 are already sorted. We have to merge them into 1 sorted list. The list should be made by splicing together. Return the head of the merged linked list. This is exactly the same problem that we discussed on our whiteboard. Let's start coding it. ఇనీషియల్గా మనకి కరెంట్ అని ఒక నోడ్ కావాలి. ఇఫ్ list1.data is less than list2.data, I'll point my current to list1. Else, I'll point my current to list 2. మనకు ఇంకో 2 పాయింటర్స్ కావాలి. x ఈక్వల్స్ టు నల్, y ఈక్వల్స్ టు నల్. x ఈక్వల్ టు కరెంట్ డాట్ నెక్స్ట్, అలాగే ఈ కేసులో y ఈక్వల్స్ టు కరెంట్ డాట్ నెక్స్ట్. మనం రిటర్న్ చేయడానికి ఇంకో పాయింటర్ తీసుకుందాం, విచ్ ఇస్ హెడ్. నల్కి ఇనిషియలైజ్ ఇద్దాం. ఈ 2 లింక్ లిస్ట్లో దేంతో మన ట్రావర్సల్ స్టార్ట్ అయితే అదే నా హెడ్. సో ఐల్ రైట్ హెడ్ ఈక్వల్ టు కరెంట్. నౌ వైల్ x నాట్ ఈక్వల్స్ టు నల్ అండ్ y నాట్ ఈక్వల్స్ టు నల్, 2 నల్ ఉండకూడదు.
ఈ రెండింటిలో ఒక్కటి నల్ ఉన్నా ఇట్ మీన్స్ వీ ఫినిష్డ్ వన్ ట్రావర్సల్. మిగిలిన లింక్ లిస్ట్ ఆల్రెడీ సార్టెడ్ ఉంది కాబట్టి మనం యాస్టీస్గా తీసుకొచ్చి దాన్ని కరెంట్ డాట్ నెక్స్ట్కి అటాచ్ చేసేయచ్చు. మళ్ళీ ఇక్కడ కూడా విల్ కంపేర్, ఏది చిన్నదో చూసుకోవాలి. ఇఫ్ ఎక్స్ ఇస్ స్మాలర్, మై కరెంట్ డాట్ నెక్స్ట్ will be pointing to x, else my current dot next will be pointing to y. సింపుల్. దీంతో పాటు ఎక్స్ని ఇంక్రిమెంట్ చేసుకోవాలి, అలాగే వైని కూడా ఇంక్రిమెంట్ చేసుకోవాలి ఇన్ ద అదర్ కేస్. ఈ రెండు కండిషన్స్లో ఒక కండిషన్ ఎగ్జిక్యూట్ అయిపోయిన తర్వాత నేను కరెంట్ని ఇంక్రిమెంట్ చేసుకుంటాను. కరెంట్ ఈక్వల్ టు కరెంట్ డాట్ నెక్స్ట్. మళ్ళీ ఈ వైల్ లూప్ నడుస్తూ ఉంటుంది అంటిల్ వన్ ఆఫ్ ద ట్రావర్సల్ ఇస్ ఫినిష్డ్. ఈ వైల్ లూప్ నుంచి బయటకు వచ్చేసిన తర్వాత వీ హ్యావ్ టూ కండిషన్స్, ఎక్స్ కెన్ బి నల్ ఆర్ వై కెన్ బి నల్. ఒకవేళ వై నల్ ఉంటే కరెంట్ డాట్ నెక్స్ట్ విల్ బి మై ఎక్స్. ఒకవేళ ఎక్స్ నల్ ఉంటే కరెంట్ డాట్ నెక్స్ట్ విల్ బి మై వై. రిటర్న్ head. This head is already pointing to the smallest node in the whole linked list. ఇక్కడ మనం బేస్ కండిషన్స్ని హ్యాండిల్ చేయడం మర్చిపోయాం. వాట్ ఇఫ్ లిస్ట్ 1 is null? I will be returning list 2. If list 2 is null, I will be returning list 1. అండ్ ఇక్కడ ఎక్స్ అండ్ వైని నల్కి ఇనిషియలైజ్ చేయకూడదు, ఎందుకంటే ఇఫ్ ఆర్ ఎల్స్ ఈ రెండిట్లో ఒక కండిషన్ మాత్రమే సాటిస్ఫై అయ్యి ఇదర్ ఎక్స్ విల్ బీ ఇనిషియలైజ్డ్ ఆర్ వై విల్ బీ ఇనిషియలైజ్డ్. ఈ కండిషన్ పాస్ అయితే ఎక్స్ విల్ బీ ఇనిషియలైజ్డ్ బట్ వై విల్ బీ స్టిల్ పాయింటింగ్ టు నల్ అండ్ వైస్ వర్సా. అందుకే దీన్ని లిస్ట్ 1 అనుకుందాం, దీన్ని లిస్ట్ 2 అనుకుందాం. లెట్స్ రన్ అండ్ చెక్ ఇట్. Great, let's submit it. Super. That's it for today. Let's meet in the next video. Until then, stay tuned, stay focused, keep learning.